Dear students, you are most welcome to my class, that is BVR Sir's classroom. This is a chemistry classroom and the topic is NMR spectroscopy. As you know, this class is meant for second BSc students. The next one is acetaldehyde molecule. Formula of acetaldehyde is CH3CHO. CH3CHO కాబట్టి how many types of protons are there అనేది ఒకసారి చూడండి అందులో. How many types of protons are there ante definitely you will say that there are two types of protons. ఇదొక type of proton, that is CH3 group లో ఉన్నటువంటి 3 protons, CHO group లో ఉన్నటువంటి a single proton. So due to 2 protons, 2 peaks are observed in this NMR spectra. అది క్లియర్ గా తెలిసిపోతుంది. మీరు ఎంత ప్రాక్టీస్ చేశారు కాబట్టి ఆల్రెడీ ఇది 6th క్లాస్, చాలా చక్కటి అవగాహన ఉంటుంది మీకు దీని మీద. సో ఇప్పుడు కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా ఉన్నాయో చూద్దాం. Chemical shift delta values are here under. One doublet at delta value 2.2 due to 3 hydrogen atoms of CH3 group. So CH3 లో 3 protons ఉన్నాయి కాబట్టి ఏం రావాలి అంటే ట్రిప్లెట్ రావాలి అని అనుకుంటాం, కానీ ఇక్కడ డబ్లెట్ వస్తుంది అని చెప్పుకుంటాం. ఎందుకు డబ్లెట్ వస్తుంది అంటే ఆ విషయం మీకు తెలుసు. పక్కన ఉన్నటువంటి గ్రూప్ దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. పక్కన ఉన్నటువంటి గ్రూప్ ఏది? CHO గ్రూప్ లో ప్రోటాన్. అక్కడ ఒకే ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి N+1 రూల్ ప్రకారంగా డబ్లెట్ వస్తుంది అని తెలుస్తుంది. ద డబ్లెట్ అపియర్స్ ఇన్ ద రీజియన్ 2.2 అంటే సమ్వాట్ నియరర్ టు టెట్రామిథైల్ సిలేన్. TMS పీక్ కి కొంచెం దగ్గరగా వస్తుంది. వై ఇట్ ఈస్ లైక్ దట్ మీన్స్ కంపారిటివ్లీ దిస్ పీక్ ఈజ్ ఆర్ దిస్ టైప్ ఆఫ్ ప్రోటాన్ ఈజ్ కంప్లీట్లీ షీల్డెడ్. డీషీల్డెడ్ కాకుండా షీల్డెడ్. అది చూడండి ఎక్కడ కనిపిస్తుంది మీకు, ఇక్కడ NMR దగ్గర చూడండి 2.2 దగ్గర పీక్ వచ్చింది. ఇట్ ఈస్ ఎ డబ్లెట్ ఫామ్ లో ఉంది అని చెప్పి చెప్పుకుంటాం. ఓకే, అనదర్ వన్ ఈజ్ వన్ పీక్ యాజ్ క్వార్టెట్ అట్ డెల్టా వాల్యూ 9.5. చూడండి ఇక్కడ 9.5 దగ్గర ఒక క్వార్టెట్ వచ్చింది డ్యూ టు 1 హైడ్రోజన్ ఆఫ్ ఆల్డిహైడ్ గ్రూప్. సిన్స్ ఇన్ CH3 N = 3 కాబట్టి క్వార్టెట్ వస్తుంది. N+1 4 అవుతుంది. 4 అయింది కాబట్టి అది క్వార్టెట్ అయింది. ఇంకా దాన్ని ఇంకా మీకు క్లియర్ గా కనిపించేలాగా ఇక్కడ ఈ స్లైడ్ ని అరేంజ్ చేయడం జరిగింది. CH3CHO ఈ రెడ్ లో ఉన్నటువంటి ప్రోటాన్ సంబంధించి డబ్లెట్ ఇది, ఇక్కడ ఈ సింగిలెట్ ప్రోటాన్ సంబంధించినటువంటి క్వార్టెట్ ఇది. సో జాగ్రత్తగా అర్థం చేసుకుని ప్రాక్టీస్ చేయండి. సో దిస్ ఈస్ ద NMR స్పెక్ట్రా ఆఫ్ ఎసిటాల్డిహైడ్. ఇథనాల్ అని చెప్పి కూడా అంటాం. ఇథనాల్, ఇథనోల్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్, ఇథనాల్ ఈజ్ ఎసిటాల్డిహైడ్. రెండింటి మధ్యన కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఒకవేళ ఇథనాల్ అని చెప్పి అన్నారు అనుకోండి, ఇథనాల్ అయ్యి ఉంటుందిలే అని చెప్పి మీరు కానీ ఇథైల్ ఆల్కహాల్ కి ఆన్సర్ రాయకండి. ఇథనాల్ ఈజ్ ఎసిటాల్డిహైడ్, ఇథనోల్ ఈజ్ ఇథైల్ ఆల్కహాల్. సో మీ పీక్స్ ఎక్కడ ఫామ్ అయ్యాయి, ఎన్ని పీక్స్ వస్తున్నాయి అనేది క్లియర్ గా అర్థమైందని చెప్పి అనుకుంటున్నాను. ఇక్కడ కూడా ఇంకా కొంచెం డీటెయిల్ గా చదవాలి అనుకున్న వాళ్ళకి ఈ స్లైడ్ ఉపయోగపడుతుంది. చూడండి, ఫ్రమ్ రైట్ సైడ్ నుంచి స్టార్ట్ చేద్దాం. టెట్రామిథైల్ సిలేన్ TMS 0 దగ్గర కెమికల్ షిఫ్ట్ డెల్టా వాల్యూ ఉంది. ఆ తర్వాత 2.2, అఫ్ కోర్స్ ఇక్కడ 2.21 అన్నారు, ఏం పర్వాలేదు. ఇక్కడ 3, ఈ 3 ఏంటంటే 3 ప్రోటాన్ ని సూచిస్తుంది. ఈ 3 ప్రోటాన్ ని సూచిస్తూ ఇట్ ఈస్ ఎ డబ్లెట్ అని చెప్పి మీకు తెలియజేస్తుంది అనమాట. యారో మార్క్ ఇక్కడ క్లియర్ గా సింగ్లెట్ లా కనిపిస్తుంది, కానీ ఇట్ ఈస్ ఎ డబ్లెట్ అని చెప్పి ఇక్కడ క్లారిటీ కోసం మళ్ళీ ఇవ్వడం జరిగింది. రెజొనెన్స్ స్ప్లిట్టింగ్ గివ్స్ ఏ 1:1 డబ్లెట్, దట్ ఈస్ CH ప్రోటాన్స్ స్ప్లిట్స్ CH3 ప్రోటాన్స్. సో ఒకే ఒక ప్రోటాన్ ఉంది కాబట్టి ఇక్కడ N+1 రూల్ ప్రకారంగా ఏమొస్తుంది, ఓకే మీకు డబ్లెట్ వచ్చింది అని చెప్పి అర్థమవుతుంది. ఓకే, దిస్ ఈస్ ద CH3CHO ఇథనాల్ మాలిక్యూల్ స్ట్రక్చర్. ఇథనాల్ అంటే ఎసిటాల్డిహైడ్ అని గుర్తుంచుకోండి, మళ్ళీ చెప్తున్నాను అదే విషయాన్ని. అనదర్ పీక్ చూడండి 9.8 అరౌండ్ ppm డ్యూ టు 1 ప్రోటాన్ అంటే CHO గ్రూప్ లో ఉన్న ప్రోటాన్. ఏమొస్తుందని చెప్పుకున్నాం, CH3 ప్రోటాన్ స్ప్లిట్స్ CH ప్రోటాన్స్ ఇంటూ ఏ క్వార్టెట్. క్లియర్ గా అర్థం చేసుకోండి, దిస్ ఈజ్ ఎ క్వార్టెట్. దట్ టు దిస్ క్వార్టెట్ పీక్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుందో చూడండి. ఆ పీక్ ఇంటెన్సిటీ విల్ బి ఇన్ ద రేషియో 1:3:3:1. వై ఇట్ ఈస్ లైక్ దట్ 1:3:3:1 మీన్స్ ఇట్ ఈస్ అకార్డింగ్ టు పాస్కల్స్ ట్రయాంగిల్. ఒకసారి బ్యాక్కి వెళ్ళి ఆ పాస్కల్ ట్రయాంగిల్ ఏంటి, ఏ రేషియోలో ఎలా స్ప్లిట్ వస్తున్నాయి, ఇంటెన్సిటీ రేషియోస్ ఎలా ఉన్నాయి, అవన్నీ ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఈ స్లైడ్ మీరు బాగా అర్థం చేసుకున్నారంటే మొత్తం NMR చాలా వరకు కవర్ చేసినట్టే లెక్క. Resonance splitting gives a 1:3:3:1 quartet in terms of intensities. సో పాస్కల్ ట్రయాంగిల్ ప్రకారంగా క్వార్టెట్ వస్తుంది. ఆ క్వార్టెట్ కూడా 1:3:3:1 రేషియోలో పీక్స్ ఉంటాయని చెప్పి అర్థమైంది.
సో దిస్ ఇస్ వెరీ బ్యూటిఫుల్ డిస్క్రిప్షన్ రిగార్డింగ్ ఇథనాల్. ఓకే, ఎన్ఎంఆర్ స్పెక్ట్రా చాలా నీట్ గా ప్రెజెంట్ చేయడం జరిగింది ఇక్కడ. ఇంకొక మాలిక్యూల్ చూద్దాం. NMR spectrum of 1,1,2 ట్రైబ్రోమో ఈథేన్. ఆల్రెడీ ట్రైక్లోరోఈథేన్ గురించి స్టార్టింగ్ లో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. సిమిలర్, కొంచెం ఎలక్ట్రోనెగటివిటీలో వేరియేషన్ ఉండడం వలన అక్కడ పీక్ ఎక్కడ వస్తుంది అనేది కొంచెం డిఫరెన్స్ ఉంటే ఉండొచ్చు, కానీ మిగిలినంతా కూడా సేమ్ టు సేమ్. 1,1,2 ట్రైబ్రోమో ఈథేన్. సో 1,1,2 ట్రైబ్రోమో ఈథేన్ అన్నారు కాబట్టి హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ అనేది ముందు స్టడీ చేయండి. First of all, you must know the molecular formula of that particular organic molecule. ఆర్గానిక్ మాలిక్యూలే తప్పుగా ఫార్ములా రాశారనుకోండి, మనకి ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉండదు. సో ఒక అరడాజన్ కాంపౌండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రం చాలా క్షుణ్ణంగా ప్రాక్టీస్ చేయండి. ఓకే, సో ఆ రకంగా మనం ప్రాక్టీస్ చేసుకుంటే ఏం రావడానికి అవకాశం ఉంది చూద్దాం. ఇన్ దిస్ దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రోటాన్స్ అంట. స్ట్రక్చర్ చూస్తే మీకు గుర్తొస్తుంది. దేర్ ఆర్ 2 types ఆఫ్ ప్రోటాన్స్. ఒకటేమో CH ప్రోటాన్ అండ్ ఇంకోటేమో CH2 ప్రోటాన్, 2 types. Hence 2 peaks are observed in the NMR spectrum. సో ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటే అన్ని పీక్స్ వస్తాయని చెప్పి చాలా సార్లు మనం ఇప్పటికే చెప్పుకుని ఉన్నాం. సో ఈ లెక్క ప్రకారంగా ఎన్ని పీక్స్ వస్తున్నాయి? we will get 2 peaks. Okay, after knowing that we are going to get 2 peaks, then we will go to chemical shift delta values. A triplet peak with delta value of 5.8 corresponding to CH proton. ట్రిప్లెట్ వస్తుంది అంటున్నారు ఎక్కడ? 5.8 దగ్గర. సిన్స్ ఇన్ ద అడ్జసెంట్ CH గ్రూప్ n is equal to 2. ఎందుకని? పక్కన ఉన్నటువంటి CH2 గ్రూప్ లో 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి n is equal to 2. హెన్స్ n plus 1 is equal to ఎంత అవుతుంది? 2 plus 1 that is equal to 3. 3 నెంబర్ వచ్చింది కాబట్టి that gives rise to a triplet. ఓకే, ట్రిప్లెట్ అనేది వస్తుంది అని చెప్పి చాలా స్పష్టంగా మీకు ఇక్కడ అర్థం అవుతుంది. A doublet peak with delta value of 4.0 due to 2 protons of CH2 group. డబ్లెట్ ఎందుకు వచ్చిందో చూడండి. ఆ డబ్లెట్ కూడా ఎక్కడ వచ్చింది? 4 దగ్గర వచ్చింది. డ్యూ టు 2 protons of CH2 group. Since in adjacent CH group n is equal to 1 కాబట్టి CH2 group ఏమో డబ్లెట్ వస్తుంది అని చెప్పి తెలుస్తుంది. అలా బ్రెయిన్ లోకి ఎక్కించండి ఆ ఫోటోని. సో ఆటోమేటిక్ గా ఈ వాల్యూస్ ఏమన్నా కొంచెం అటు ఇటు రాసినా పర్వాలేదు. ఈ 5.8 4.0 పెద్ద ఇబ్బంది ఏం లేదు. కాకపోతే డబ్లెట్లా ట్రిప్లెట్లా క్వార్టెట్లా అవి మాత్రం తప్పు రాయకూడదు. చూద్దాం ఇక్కడ గ్రాఫ్ చూద్దాం దీన్ని. దిస్ ఇస్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ 112 ట్రైబ్రోమో ఈథేన్. సో ముందు చెప్పుకున్న వాటికి చాలా క్లియర్ గా మీకు ఇక్కడ ఎక్స్ప్లెనేషన్ ఉంది. 4.4 దగ్గర సమ్ పీక్ వస్తుంది అని చెప్పి అనుకున్నాం. ఏమొచ్చింది ఇక్కడ చూడండి? డబ్లెట్ వచ్చింది. వై దిస్ డబ్లెట్ బిలాంగ్స్ టు దేనికో చూడండి. ఈ 2 ప్రోటాన్లకి సంబంధించి డబ్లెట్ వచ్చింది. ఇక్కడ 2 ప్రోటాన్లు ఉన్నాయి కాబట్టి డబ్లెట్ రావడం కాదు. దీనికి ఎక్స్ప్లెనేషన్ ఏంటి అంటే, డబ్లెట్ వచ్చింది అంటే పక్క కార్బన్ మీద ఒక ప్రోటాన్ ఉంది, దట్ ఈజ్ ఈక్వల్ టు n ఈజ్ ఈక్వల్ టు 1. n+1 రూల్ ప్రకారంగా n+1 ఈ ప్రోటాన్స్ ఏమో అది 2 అవుతుంది. ఇట్ ఈజ్ ఎ డబ్లెట్. ఎక్కడొచ్చింది అది? ఈ 4 పాయింట్ సంథింగ్ ఆ రీజియన్ లో ఉంది అని చెప్పి గుర్తుపెట్టుకోండి. నౌ కమ్ బ్యాక్ టు దిస్ పీక్. మరి ఈ పీక్ దేంది? దిస్ పీక్ బిలాంగ్స్ టు దిస్ ప్రోటాన్, ఈ H ప్రోటాన్. ఓకే, ఈ మరి ఈ పీక్ ఇక్కడ ఏమొచ్చింది? ట్రిప్లెట్ వచ్చింది. వై ఇట్ ఈస్ ఎ ట్రిప్లెట్? కారణం ఏంటంటే పక్క కార్బన్ మీద 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి ఈ 2 ప్రోటాన్స్ ఈజ్ ఈక్వల్ టు n. సో n+1 విల్ బి ఈక్వల్ టు 2. ఇక్కడ n ఏమో 2, 2+1 విల్ బి ఈక్వల్ టు 3 కాబట్టి ఇక్కడ ట్రిప్లెట్ వచ్చింది అని చెప్పి అర్థం అవుతుంది. సో దిస్ ఈస్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ 112 ట్రైబ్రోమో ఈథేన్. దీన్ని కూడా ప్రాక్టీస్ చేయండి. ఈజీగా మీరు రాయగలరు. ప్రాక్టీస్ అయితే ఈజీగా అర్థమవుతుంది కాబట్టి రాయగలరు కూడా. దాన్నే డీటెయిల్గా ఇంకా అడిషనల్గా మీరు ఇంకొకసారి చూడాలి అనుకున్న వాళ్ళని ఈ స్లైడ్ కూడా యూజ్ చేసుకోవచ్చు. 2 ఒకటే. కొంచెం కాంప్లికేటెడ్ కనిపిస్తుంది అంతే తప్ప అది అర్థమైన వాళ్ళకి ఇది కూడా ఆటోమేటిక్గా అర్థమవుతుంది. ఈ స్లైడ్ని కూడా మీరు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి, లేకపోతే దాంతో సరిపెట్టుకోండి. NMR spectrum of ethyl acetate. You must know the formula of ethyl acetate first of all. Ethyl acetate is CH3, COO, CH2, CH3. సార్ మళ్ళీ ఫార్ములా చెప్తున్నాను. CH3, COO, CH2, CH3. సో దాన్ని బట్టి ఎన్ని టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉంటాయనేది అర్థం చేసుకోండి. ఒకటేమో CH3, ఆ పక్కన COO ఉంది, దానిలో ప్రోటాన్ లేదు అంటే హైడ్రోజన్ లేదు. ఆ తర్వాత మళ్ళీ CH2 గ్రూప్ ఉంది, అందులో 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి అదొక టైప్. దాని పక్కన మళ్ళీ CH3 ఉంది,
ఆ CH3 లో 3 protons ఉన్నాయి. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ protons ఆర్ దేర్ ఆల్ టుగెదర్? 3 టైప్స్ ఆఫ్ protons విల్ బి దేర్. ఒకసారి దాన్ని స్ట్రక్చర్ మీకు చూపించడానికి ట్రై చేస్తాను. ఇది చూడండి, ఇది CH3 COO CH2 CH3. సో ఒకసారి ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి చూడండి. HA అంటే ఏ రకం ప్రోటాన్స్, ఇక్కడేమో HB అంటే బి రకం ప్రోటాన్స్ 2, మళ్ళీ ఇక్కడ సి రకం ప్రోటాన్స్ ఏమో 3. హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్? 3 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్. కాబట్టి ఇక్కడ పీక్స్ ఏం రావాలి? 3 పీక్స్ రావాలి. 1 2 అండ్ 3 పీక్స్ రావాలి. ఈ పీక్స్ ఎక్కడెక్కడ వస్తున్నాయి అనేది డెల్టా వాల్యూ మనం చూద్దాం. సో ఇథైల్ ఎస్టేట్ అదే చెప్తున్నాను మీకు, ఫార్ములా ముందు బాగా ప్రాక్టీస్ చేసి ఉండాలి. బేసింగ్ ఆన్ దట్ ఫార్ములా ఓన్లీ you will be able to know how many types of protons are there in the given molecule. Back vacham malli NMR spectrum of ethyl acetate. In this molecule there are 3 types of protons attached to carbon atoms, hence 3 different sets of peaks are possible. Inka andulo undisputed statement, evaro kuda dinni tappadaniki emi ledu. 3 different sets of peaks are available. ఎక్కడెక్కడ? a singlet peak at delta value 1.97 due to the 3 protons of CH3COO group. చూడండి ఇక్కడ ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి? 3 ప్రోటాన్స్ ఉన్నాయి. కానీ పక్కనున్న కార్బన్ మీద ఇంకా ప్రోటాన్స్ లేవు, అంటే హైడ్రోజన్ ప్రోటాన్స్ లేవు. కాబట్టి ఇది ఇంకా పక్కదాంతో సంబంధం లేకుండా ఒక సింగిలెట్ పీక్ ని ఫామ్ చేస్తుంది. సింగిల్ పీక్ డెల్టా వాల్యూ ఎంత? 1.97. మీరు 2 అని గుర్తుంచుకోండి, పెద్ద ఇబ్బంది ఏం లేదు. No spin multiplicity is observed. Why there is no spin multiplicity? Because on the adjacent carbon there are no protons. Second one, a quartet at a delta value 4.1 due to 2 protons of CH2 group. Why it gives a quartet though it has only 2 protons? Mean quartet is due to spin multiplicity of adjacent CH3 group. పక్కన ఉన్నది ఏముంది? CH3 group ఉంది కాబట్టి 3 protons are there. n plus 1, 3 plus 1 is equal to 4. That is quartet will be observed in this particular case. Okay. అలాగే థర్డ్ చూద్దాం. A triplet at delta value 1.2 due to the 3 protons of CH3 group. Since for adjacent CH2 group n is equal to 2, hence n plus 1 is equal to 2 plus 1, that is equal to 3 అనే వాల్యూ వస్తుంది. So in this way you observe this one. How many different types of protons are there? 3 different types of protons are there in ethyl acetate. Ethyl acetate చాలా ఎక్కువ సార్లు అడుగుతున్నారు ఎగ్జామినేషన్ లో. ఆ 3 different types of protons 3 peaks ని, మెయిన్ పీక్స్ ని 3 ఇస్తాయి. బట్ స్ప్లిట్టింగ్ ఎలా ఉంటుంది? స్ప్లిట్టింగ్ ఈజ్ బేస్డ్ ఆన్ adjacent protons. adjacent protons ఏమేమి ఉన్నాయి, ఏంటి, దాని స్ప్లిట్టింగ్ ఎలా ఉంది అనేది ఒకసారి ఇక్కడ స్టడీ చేద్దాం. సో హౌ మెనీ పీక్స్ ఆర్ పాసిబుల్? సో మీరు యాక్సెప్ట్ చేస్తున్నారు అనుకుంటున్నాను. హౌ మెనీ పీక్స్ ఆర్ పాసిబుల్ అంటే ఇగో 3 పీక్స్ ఆర్ పాసిబుల్, నో డౌట్. ఎక్కడెక్కడ చూసుకుంటూ రండి ఒక్కొక్కటిని. ఏ వాల్యూస్ ఇందాక మీరు నోట్ చేసుకుంటే ఆ వాల్యూస్ దగ్గర మీకు పీక్స్ వస్తూ ఉంటాయి. చూడండి ఇది దేనివల్ల? ఇది HC అన్నాం, ట్రిప్లెట్. ఇది ట్రిప్లెట్ ఎందుకు ఇచ్చింది అంటే పక్కన కార్బన్ మీద, ఇక్కడ చూడండి కర్సర్ తో చూపిస్తున్నాను, పక్కన కార్బన్ మీద 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి దీనికి ట్రిప్లెట్ వస్తుంది. షీల్డింగ్ ఎక్కువగా ఉంది దీనికి, పక్కన ఏమి డీషీల్డెడ్ గ్రూప్స్ ఏం లేవు కాబట్టి షీల్డింగ్ ఎక్కువగా ఉంది కాబట్టి అప్ ఫీల్డ్ లో మీకు పీక్ కనిపిస్తుంది. ఇంకో నియర్లీ 1 రీజియన్ లో మీకు అప్ ఫీల్డ్ లో పీక్ వచ్చింది. తర్వాత ఇది చూడండి, ఇది ఏంటిది? HA అన్నాం. అంటే HA అంటే దేనికి సంబంధించింది? ఇది ఇగో దీనికి సంబంధించింది. 3 ప్రోటాన్స్ ఉన్నాయి. ఈ 3 ప్రోటాన్స్ పక్కన స్పిన్ మల్టిప్లిసిటీ ఏమీ లేదు, ఇది దూరంగా ఉంది కదా. ఈ ప్రోటాన్స్ ఉన్నాయి కానీ చాలా దూరంగా ఉన్నాయి కాబట్టి దీని మీద ఇన్ఫ్లుయెన్స్ ఉండదు. కాబట్టి దాని మనన్నది ఒక పెద్ద సింగిల్ పీక్, తాడి చెట్టు లాగా ఒక సింగిల్ పీక్ ని ఇలాగ ఏర్పరిచింది. ఇంకా ఇక సింగిల్ పీక్, సింగ్లెట్ వచ్చింది. ఏ రీజన్ లో సింగ్లెట్ వచ్చిందో కూడా ఇక్కడ వాల్యూస్ చూపిస్తున్నారు చూడండి. ఇంకొకటి మరి ఇంకో దాని పరిస్థితి ఏంటో ఒకసారి స్టడీ చేయండి. ఇంకో దాని పరిస్థితి ఏంటి అంటే, దేని పరిస్థితి? ఇగో ఇవి HB ప్రోటాన్స్. HB ప్రోటాన్స్ దీని వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడవు, దూరంగా ఉన్నాయి కాబట్టి. మరి దేని వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి? ఈ 3 ప్రోటాన్స్ అంటే HC ప్రోటాన్స్ వల్ల ఇన్ఫ్లుయెన్స్ చేయబడతాయి. కాబట్టి హౌ మెనీ HC ప్రోటాన్స్ ఆర్ దేర్ ఆన్ ద అడ్జసెంట్ కార్బన్? 3 HC ప్రోటాన్స్ ఆర్ దేర్. n plus 1 రూల్, 3 plus 1 4. కాబట్టి ఈ HB ప్రోటాన్స్ కి ఏ టైప్ ఆఫ్ స్ప్లిట్టింగ్ ఉంటుంది? ఇట్ విల్ బి ఏ క్వార్టెట్. ఇట్ విల్ బి ఏ క్వార్టెట్. ఇగో ఇలా క్వార్టెట్ వచ్చింది. ఆ క్వార్టెట్ కూడా పీక్ ఇంటెన్సిటీ ఎలా ఉంటుంది చూడండి, 1:3:3:1 పీక్ ఇంటెన్సిటీ మీకు అబ్జర్వ్ చేయడం జరుగుతుంది. I hope you got the point. This molecule is very important for the examination. As it is, మీరు ఈ సైడ్ గాని రాయగలిగితే ఎగ్జామినర్ చాలా చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే దాన్ని మళ్ళీ చూపిస్తున్నాం అండి ఇంకా కొంచెం క్లారిటీ కోసం అని చెప్పి.
ethyl estate CH3 COO CH2 CH3. దేని అబ్జార్ప్షన్ ఎక్కడ వస్తుంది అంటే మీకు కలర్ డిఫరెన్షియేషన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. ఓకే, సో ఇక్కడ డిఫరెన్షియేషన్ ఏంటంటే n ఈజ్ ఈక్వల్ టు 0 అయిపోతుంది చూడండి, ఎందుకంటే చాలా దూరంగా ఉంది కదా ఇది. n ఈజ్ ఈక్వల్ టు 0 అప్పుడు n+1 ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. సో దేర్ ఫర్ ఇట్ ఈజ్ ఎ సింగ్లెట్. ఓకే, ఆ సింగ్లెట్ ఎక్కడ ఉందో చూసుకోండి. ఓకే, దిస్ ఈజ్ ద సింగ్లెట్. తర్వాత ఇది క్వార్టెట్ ఫామ్ అయింది. ఎందుకు క్వార్టెట్ ఫామ్ అయిందో మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను. ఇదేమో ట్రిప్లెట్ ఫామ్ అయింది. ఇక్కడ ట్రిప్లెట్ ఎందుకు వచ్చింది అంటే పక్కన 2 ప్రోటాన్స్ ఉన్నాయి కాబట్టి n+1 వల్ల ఇట్ గివ్స్ ఏ ట్రిప్లెట్. సో ఈ రకంగా దిస్ ఈస్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రమ్ ఆఫ్ ఇథైల్ ఎస్టేట్. మీకు ఏది ఇంట్రెస్ట్ ఉంటే దాన్ని ప్రాక్టీస్ చేయండి, అంటే ఈజీగా అర్థం అవడం కోసం, మోర్ ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం కోసం అని చెప్పి ఎక్కువ నెంబర్ ఆఫ్ స్లైడ్స్ మీకు చూపిస్తున్నాను. another example, NMR spectrum of toluene. Toluene is methyl benzene. Benzene ring మీద CH3 గ్రూప్ ఉంటుంది. NMR spectrum of toluene. ఈ టోలిన్ మాలిక్యూల్ పేరు చెప్పగానే లేదా ఈ స్ట్రక్చర్ చూడగానే ఎన్ని పీక్స్ వస్తాయి అంటే ఈజీగా చెప్పగలరు ఎవరైనా. ఇవాళ ఫ్రెష్గా క్లాస్కి వచ్చిన వాళ్ళు కూడా ఈజీగా చెప్పగలరండి ఎన్ని పీక్స్ వస్తాయి అనేది. ఎన్ని పీక్స్ వస్తాయి అనుకుంటున్నారు మీరు మనసులో ఒకసారి చెప్పండి. C6H5 ఏమో ఒక గ్రూప్, CH3 ఏమో అనదర్ గ్రూప్. సో హౌ మెనీ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ మీన్స్ అవుట్ రైట్ 2 టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఉన్నాయన్నారు. సో పీక్స్ 2 పీక్స్ వస్తాయి. ఆ పీక్ ఇంటెన్సిటీ కూడా ఎలా ఉంటుందంటే 5:3 రేషియోలో ఉంటుంది. వై ఇట్ ఈస్ 5:3? 5 protons are there in the benzene ring, whereas 3 protons are associated with the methyl group. So 5:3 రేషియోలో ఉంటుంది. అయితే డెల్టా వాల్యూస్ ఎలా ఉంటాయి అనేది చూడాలి. ఇన్ టోలిన్ మాలిక్యూల్ there are 2 types of protons, hence 2 peaks can be observed. సో టోలిన్ అనగానే ఇమీడియట్ గా 2 types of protons అనేది గుర్తు రావాలి. ఇమీడియట్ గా హౌ మెనీ పీక్స్ ఆర్ పాసిబుల్ అంటే 2 peaks are possible అని చెప్పి మీరు గుర్తుపెట్టుకోవాలి. Since 5 protons are there in benzene nucleus and 3 in methyl group, the peak area లేదా peak intensity ratio will be in the ratio value of 5:3. ఇప్పుడే చెప్పాను, ఆ 5:3లో ఆ పీక్స్ ఉంటాయి అనేది. ద కెమికల్ షిఫ్ట్ డెల్టా వాల్యూస్ ఎలా ఉంటాయి చూడండి. సింగిలెట్ పీక్ ఎట్ డెల్టా వాల్యూ 2.3. ఆ 2 రీజియన్ అంతా కూడా దేనికి సంబంధించింది? మెథైల్ గ్రూప్స్, మెథిలిన్ గ్రూప్స్, అలాగా సాచురేటెడ్ గ్రూప్స్ సంబంధించినటువంటి ఏరియా అది 2.3. ఇక్కడ CH3 గ్రూప్ అంటే మెథైల్ గ్రూప్ కాబట్టి జనరల్ గా టెట్రామెథైల్ సిలేన్ కి దగ్గరగా పీక్ ఫామ్ చేస్తుంది. ఇట్ ఈస్ ఏ షీల్డెడ్ గ్రూప్. ఓకే, మెథైల్ CH3 ప్రోటాన్స్. అలాగే ఏ సింగిలెట్ ప్రోటాన్ అట్ డెల్టా వాల్యూ ఆఫ్ 7.3. ఇంకోటి ఎంత అండి? 7.3 డ్యూ టు ద 5 ప్రోటాన్స్ ఆఫ్ ద aromatic ring, దట్ ఈస్ C6H5. ఇక్కడ స్పిన్ మల్టిప్లిసిటీ విషయానికి పెద్దగా మనకి ప్రాధాన్యత ఉండదు, ఎందుకంటే ఒకదానికొకటి చాలా దూరంగా ఉంటాయి, వేరే వేరే ఫ్యాక్టర్స్ కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి కాబట్టి. ఒకసారి గ్రాఫ్ చూడండి ఎలా ఉందో. ఇది కూడా ఈ చాలా స్ప్లిట్టింగ్ స్పిన్ మల్టిప్లిసిటీ అనేది కొంచెం కాంప్లెక్స్ గా ఉంటుంది. దాని గురించి మనం స్టడీ చేసే యూజీ ప్రోగ్రామ్ లో అంత దీని గురించి మనం స్టడీ చేయం. సో ఇదైతే మాత్రం మీకు తెలుసు, గడకర్లాగా దేనివల్ల వచ్చింది? HA ప్రోటాన్స్ అంటే మిథైల్ ప్రోటాన్స్ సంబంధించి. ఈ స్ప్లిట్టింగ్ అంతా మాత్రం దేనిది అంటే ఈ aromatic రింగ్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్. ఓకే, సో ఇంకా ఎక్స్ట్రా స్టడీ, ఎక్స్ట్రా నాలెడ్జ్ అవసరం ఉంటుంది దాన్ని డీటెయిల్ గా స్టడీ చేయాలంటే. అయితే 2 పీక్స్ వస్తాయి అనేది మాత్రం మీరు రాసే స్టేజ్ లో ఉన్నారు అంటే టోలిన్ NMR స్పెక్ట్రమ్ మీద కొంచెం అవగాహన ఉన్నట్టే. అనదర్ కాంపౌండ్, మేబీ ద లాస్ట్ వన్, దట్ ఈస్ NMR spectrum of acetophenone. The name of the compound is acetophenone and its molecular formula is C6H5COCH3. C6H5COCH3. పదే పదే చెప్తున్నాను. మీకు NMR స్పెక్ట్రా బాగా అర్థమైంది, కరెక్టే, బాగా అర్థమైంది అనేది సరిపోదు రేపు ఎగ్జామ్ లో రాయడానికి. ఎందుకంటే మాలిక్యులర్ ఫార్ములా కూడా గుర్తు రావాలి, మాలిక్యులర్ ఫార్ములా కరెక్ట్ గా గుర్తు రావాలి. లేకపోతే ఏ కార్బన్ మీద ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో తప్పు వచ్చింది అనుకోండి, మిగతాదంతా కూడా తప్పు రాసేసే అవకాశం ఉంది. అలా కాకుండా ప్రాక్టీస్ అంటూ చేస్తే NMR ని బాగా ప్రాక్టీస్ చేయండి, మీకు లైఫ్ లో చాలా ఉపయోగపడుతుంది. సో ఇప్పుడు ఎవరైతే క్లాస్ లో ఉన్నారో ఇందులో కొంతమంది అన్న కెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి NMR ఎలాంటి సబ్జెక్ట్స్ కానీ వచ్చాయంటే చాలా అడ్వాంటేజ్. మీరు ఏదైనా ఫార్మా కంపెనీలోకి వెళ్తే మిమ్మల్ని 2 క్వశ్చన్స్ అడుగుతారు. ఒకటి స్పెక్ట్రోస్కోపీ, 2 రియాక్షన్ మెకానిజం. అంతేగాని మీరు D బ్లాక్ చదివారా, F బ్లాక్ చదివారా అలాంటి క్వశ్చన్స్ పెద్దగా రావు. మెయిన్ కోర్ టాపిక్స్ అన్నమాట. అందు గురించి ఏంటంటే నేను చెప్పేటప్పుడు బాగా స్ట్రెస్ చేసి స్లోగా చెప్తున్నాను, అలాగే మీకు ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నాను. ఇంత భయంకరంగా 6 క్లాసులు సరిపడా మీరు ఎగ్జామినేషన్ కోసం ప్రిపేర్ అవ్వక్కర్లేదు. ఏం ప్రిపేర్ అవ్వాలో నేను చెప్తాను ఇప్పుడు.
సో హౌ మెనీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్ అంటే ఇందులో 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ప్రోటాన్స్ ఆర్ దేర్. 3 మీకు కనపట్లేదు కదా, మరి ఎక్కడ 3 అంటే ఇందులోనే మళ్ళీ 2 కింద స్ప్లిట్ అవుతాయి, అది చెప్తాను. ప్రోటాన్స్ ఆఫ్ CH3CO ఇది ఒకటి, ఇందులో ఈ 3 ప్రోటాన్స్ ఒక పీ. ప్రోటాన్స్ ఎట్ మెటా అండ్ పారా పొజిషన్స్ ఆఫ్ C6H5, మెటా పొజిషన్ లోను పారా పొజిషన్ లోను ఉన్నటువంటి ప్రోటాన్స్ ఒక సెట్ ఆఫ్ పీక్స్ ని ఫామ్ చేస్తాయి. అనదర్ సెట్ ఆఫ్ ప్రోటాన్స్ ఏమో ప్రోటాన్స్ ఎట్ ఆర్గో పొజిషన్. ఇలా 3 రకాలైనటువంటి ప్రోటాన్స్ ఉంటాయి ఇందులో అని చెప్పి రాయాలన్నమాట. ఇవి అరోమాటిక్ కాంపౌండ్స్. అరోమాటిక్ కాంపౌండ్స్ కాబట్టి NMR స్పెక్ట్రా కొంచెం కాంప్లికేటెడ్ గా ఉంటుంది. యూజీ స్థాయిలో దాన్ని డీటెయిల్ గా చెప్పుకునే పరిస్థితి ఉండదు. ఓకే, 3 పీక్స్ ఉంటాయని మాత్రం గుర్తుంచుకోండి. ద కెమికల్ షిఫ్ట్ వాల్యూస్ ఎలా ఉంటాయో చూద్దాం. కెమికల్ షిఫ్ట్ డెల్టా వాల్యూస్ అట్ 2.4 షోయింగ్ 3A protons as a singlet. 2.4 డెల్టా వాల్యూ దగ్గర 3A protons as a singlet, ఎందుకంటే దాని పక్కదాంతో సంబంధం లేదు కాబట్టి అది సింగ్లెట్ ఫామ్ చేస్తుంది. అట్ 7.9 షోయింగ్ 2 ఓకే అట్ 7.9 షోయింగ్ 2C protons as multiplet. మల్టీప్లెట్ గా మారిపోతుంది. అట్ 7.5 డెల్టా వాల్యూ డ్యూ టు 3B protons ఫార్మింగ్ ఏ మల్టీప్లెట్. ఇంకా దాన్ని మల్టీప్లెట్ అనేసుకుంటాం అంతే, ఎందుకంటే చాలా ఎక్కువ అక్కడ ఆ ఏరియాలో అంటే ఆరోమాటిక్ కాంపౌండ్ కాబట్టి ఎక్కువ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. దట్ గివ్స్ రైస్ టు మల్టీప్లెట్. అంటే చాలా నాలెడ్జ్ ఎక్కువగా ఉన్న వ్యక్తులు మాత్రమే దాన్ని ఇంటర్ప్రిట్ చేయగలుగుతారు. దట్ పాయింట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎస్టోఫినాన్ యొక్క స్ట్రక్చర్ చూడండి ఒకసారి. సో ఎస్టోఫినాన్ లో ఈ CH3 వల్ల ఇంకా ఇక్కడ పీక్ వచ్చింది. దిస్ ఇస్ డ్యూ టు 3 ప్రోటాన్స్. ఓకే, అయిపోయింది. అక్కడ ఏ వాల్యూ గుర్తుపెట్టుకున్నారు. తర్వాత ఇక్కడ 2 మల్టీప్లెట్స్ వస్తున్నాయని చెప్పాను. 2 మల్టీప్లెట్స్ లో ఇది అండ్ దిస్ పొజిషన్ ఈజ్ కాల్డ్ యాజ్ ఆర్థో పొజిషన్ అండి. మీకు ఆల్రెడీ తెలుసు, దిస్ ఈజ్ ఆర్థో పొజిషన్. అంటే ఫంక్షనల్ గ్రూప్ కి పక్కన ఉన్నటువంటి కార్బన్ ని ఆర్థో పొజిషన్ అని చెప్పి పిలుస్తాము. దాని పక్కన ఉన్నటువంటి ఈ గ్రూప్ చూడండి, కర్సర్తో నేను ఎక్కడైతే రిప్రజెంట్ చేస్తున్నానో దిస్ కార్బన్ and this carbon is called as metacarbons, whereas this position is called as para position. సో ఇక్కడ ఈ పొజిషన్స్ మారుతుంటే ఇక్కడ కార్బన్ కి ఆక్సిజన్ తో లింక్ అప్ అయి ఉంది కాబట్టి ఇక్కడ దాని ఇన్ఫ్లుయెన్స్ కొంచెం ఉంటుంది. దీని మీద కొంచెం ఎక్కువ ఉంటుంది, దీని మీద కొంచెం తక్కువ ఉంటుంది. సో ఈ కార్బన్ అటాచ్ అయిన ఆక్సిజన్ ఇన్ఫ్లుయెన్స్ దీని మీద ఉంటుంది కాబట్టి ఆ కరస్పాండింగ్ వాల్యూ చూడండి. ఇంకా డీషీల్డింగ్ జరిగి ఎక్కడికి వెళ్ళింది, నియర్లీ 8 వైపుకి వెళ్ళిపోయింది అనమాట. అలాగా మరి వాట్ అబౌట్ ద మెటా అండ్ పారా పొజిషన్ ప్రోటాన్స్, కొంచెం తక్కువగా ఇక్కడ మల్టీప్లెట్ ని ఫామ్ చేసింది. ఈ రకంగా మీరు రాయవలసి ఉంటుంది. ఓకే, సో దిస్ ఈస్ ద ఎక్స్ప్లెనేషన్ రిగార్డింగ్ ద NMR స్పెక్ట్రమ్ ఆఫ్ ఎస్టోఫినోన్ C6H5COCH3. ఓకే, సో మీకు చెప్పినట్టుగానే NMR స్పెక్ట్రోస్కోపీ డీటెయిల్డ్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం జరిగింది. అయితే వాట్ ఈజ్ యువర్ టాస్క్ మీన్స్ ప్రిపేర్ నోట్స్ ఫర్ దిస్. ప్రిపేర్ నోట్స్ అంటే స్టార్టింగ్ నుంచి మీ దగ్గర ఏదైతే స్లైడ్స్ చెప్పానో దాంట్లోంచి ఈ క్వశ్చన్స్ కి మాత్రమే ఆన్సర్లు ప్రిపేర్ చేసుకోండి, మొత్తం డీటెయిల్స్ అనవసరం లేదు. లేదా ఆల్రెడీ నా బుక్స్ ఉన్నాయి, మీరు నన్ను కలిసినప్పుడన్నా జిరాక్స్ తీసుకోవచ్చు, లేదా మీ ఫ్రెండ్స్ ఆల్రెడీ కొంతమంది తీసుకున్నారు, వాళ్ళ దగ్గర నుంచి అన్నా తీసుకోండి, ఎలాగైనా పర్వాలేదు. దేనికి నోట్స్ ప్రిపేర్ చేయాలో చూడండి. అంటే నా సజెషన్ అయితే మాత్రం వీడియోలో చూసి నోట్స్ రాసుకుంటే ఇది సింపుల్ గా ఉంది, లేటెస్ట్ గా ప్రిపేర్ చేశాను కాబట్టి మోర్ కాంపాక్ట్ గా ఉంది ఇక్కడ కంటెంట్. దీన్ని ఫాలో అయితే అడ్వాంటేజ్ అని నా ఉద్దేశం. ఓకే, ఎక్కడెక్కడ స్ట్రెస్ పెట్టాలో చూడండి. ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ ఇన్వాల్వ్డ్ ఇన్ NMR స్పెక్ట్రోస్కోపీ. స్టార్టింగ్ డే చెప్పుకున్న ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో, అంటే వాట్ ఈస్ ప్రోటాన్, హౌ ఇట్ ఈస్ బిహేవింగ్, వాట్ ఈస్ ద స్పిన్, ఓకే ఎక్స్టర్నల్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఉంటే ఎలా ఉంటుంది, వాట్ ఈస్ ద ఫ్లిప్పింగ్, ఆ ఫ్లిప్పింగ్ రెండాట్ల మధ్యన ఎనర్జీ డిఫరెన్స్ ఏమంటాం, వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రెజొనెన్స్, hence it is called as NMR resonance, that is nuclear magnetic resonance. అంతవరకు అలా రాసుకుంటూ రావాలి. ఆ ఫ్లిప్పింగ్ ఆఫ్ ప్రోటాన్ వరకు రాయాలి. తర్వాత చూడండి, వెరీ ఇంపార్టెంట్, ఎక్స్ప్లెయిన్ ద ఫాలోయింగ్. కెమికల్ షిఫ్ట్. కెమికల్ షిఫ్ట్ లేకుండా క్వశ్చన్ పేపర్ ఉండదని నా ఉద్దేశం అండి. కంపల్సరీ క్వశ్చన్ అది. కెమికల్ షిఫ్ట్ అనేది గ్యారంటీగా ఉండి తీరుతుంది. అలాగే కెమికల్ షిఫ్ట్ గురించి కూడా చదివిన తర్వాత ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, ఈక్వలెంట్ ప్రోటాన్స్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్, వీటి గురించి చెప్పాను మీకు. ఒకే కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ నేమో ఈక్వలెంట్ ప్రోటాన్స్ అంటారు. డిఫరెంట్ కెమికల్ ఎన్విరాన్మెంట్ లో ఉన్నటువంటి ప్రోటాన్స్ నేమో నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్ అంటారు అని చెప్పన్నాను. దానికి అట్లీస్ట్ ఒక పేజ్ వచ్చేలాగా, అంటే ఒక పేజ్ నిండేలాగా నోట్స్ రాసుకోండి. ఇందులో ఉన్నాయి, స్లైడ్స్ లో ఉన్నాయి, అది కూడా ఇంపార్టెంట్. ఈక్వలెంట్ అండ్ నాన్ ఈక్వలెంట్ ప్రోటాన్స్.
అనదర్ వన్ ఈజ్ స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్. ఎందుకు స్ప్లిట్ అవుతాయి, ఎలా స్ప్లిట్ అవుతాయి? ఎందుకు స్ప్లిట్ అవుతాయి అంటే డ్యూ టు కప్లింగ్. ఈ ప్రోటాన్ పక్కన ఉన్న కార్బన్ మీద ఉన్న ప్రోటాన్ తో కప్లింగ్ జరగడం వలన సిగ్నల్స్ ఏమో స్ప్లిట్ అవుతాయి. ఏమైనా రూల్ ఉందా? n+1 రూల్ ఉంది. అటు ఇటు ప్రోటాన్స్ ఉంటే ఏంటి అనేది నేను చెప్పలేదు. అటు ఇటు ప్రోటాన్స్ ఉంటే n+1 ఇంటూ n+1 అవుతుంది. ఓకే, ఆ రెండు కూడా క్లబ్ అయిపోయి ఇంకా కాంప్లికేట్ అయ్యి మోర్ నెంబర్ ఆఫ్ స్ప్లిట్టింగ్స్ రావడానికి అవకాశం ఉంటుంది. ఓకే, అదేమో హై రిజల్యూషన్ లో దాని గురించి మాట్లాడుకుంటాం. స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్, అలాగే స్పిన్ కప్లింగ్, ఆ రెండు కూడా ఒకటే. స్ప్లిట్టింగ్ ఆఫ్ సిగ్నల్స్ అండ్ స్పిన్ కప్లింగ్. ఆ స్పిన్ కప్లింగ్ జరగడం వల్లనే మనకి ఈ స్పిన్ మల్టిప్లిసిటీ అనే వస్తుంది. స్పిన్ మల్టిప్లిసిటీ అనేది ఈ పాస్కల్ డయాగ్రామ్ ద్వారా పీక్ ఏరియాస్ అది క్యాలిక్యులేట్ చేయొచ్చు అని చెప్పి చెప్పుకున్నాం. కప్లింగ్ కాన్స్టెంట్ గురించి మాట్లాడుకున్నాం దాని నుంచి. ఓకే, అలాగే ఈ కప్లింగ్ కాన్స్టెంట్ జస్ట్ స్మాల్ డిస్కషన్ చేసాం మనం. దాన్ని మీరు ఆటోమేటిక్గా ఈజీగా నోట్స్, ఒక స్లైడ్ లో ఉన్నటువంటి నోట్స్ ఏదైతే ఉందో దాన్ని నోట్ చేసేసుకుంటారు. అలాగే ఎక్స్ప్లెయిన్ ద ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ ద ఫాలోయింగ్. ఎన్ఎంఆర్ స్పెక్ట్రా ఆఫ్ ద ఫాలోయింగ్ అంటే ఇథైల్ క్లోరైడ్, అలాగే ఇథనాల్ గురించి మాట్లాడుకున్నాం. ఇథనాల్ ఏ ఎగ్జాంపుల్స్ ఉన్నాయో చూడండి సిలబస్ లో, ఇవే సిలబస్ లో ఉన్నాయి. ఇథనాల్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఎసిటాల్డిహైడ్. ఓకే, ఎసిటాల్డిహైడ్. 112 ట్రైబ్రోమోఈథేన్ ఈజ్ దేర్ ఇన్ ద సిలబస్. 112 ట్రైబ్రోమోఈథేన్ గురించి మీరు స్టడీ చేస్తారు. ఇథైల్ ఎసిటేట్ గురించి స్టడీ చేస్తారు. ఓకే, ఇథైల్ ఎసిటేట్. అండ్ సిమిలర్లీ అనదర్ మాలిక్యూల్ ఈజ్ టోలిన్ ఈజ్ దేర్. C6H5CH3 టోలిన్. ఎక్కువగా అడుగుతున్నటువంటి క్వశ్చన్ అది టోలిన్. ఎస్టోఫినోన్ అండ్ టోలిన్ ఆర్ aromatic కాంపౌండ్స్. దాన్ని కొంచెం జాగ్రత్తగా మీరు హ్యాండిల్ చేయవలసి ఉంటుంది. ఇథైల్ క్లోరైడ్, ఇథనాల్, 112 ట్రైబ్రోమోఈథేన్, ఇథైల్ ఎసిటేట్ అవి నార్మల్ నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్. సో అరోమాటిక్ కాంపౌండ్స్ చదివేటప్పుడు ఒకలాగా, నాన్ అరోమాటిక్ కాంపౌండ్స్ చదివేటప్పుడు ఒకలాగా చేయాలి. దీస్ ఆర్ ద కోర్ 3 క్వశ్చన్స్ అండి మనకున్నది ఎన్ఎంఆర్ స్పెక్ట్రోస్కోపీలో. ఓకే, కెమికల్ షిఫ్ట్ మాత్రం వదలొద్దు అని చెప్పంటున్నాను నేను. కెమికల్ షిఫ్ట్ చదివేటప్పుడు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెమికల్ షిఫ్ట్ కూడా చదవండి. అంటే దోస్ పీపుల్ హూ ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఓ గ్రేడ్. ఫైనల్ గా మనకి 75 అవుట్ ఆఫ్ 75 కి ఆన్సర్ చేయాలి అనిపించిన వాళ్ళు కెమికల్ షిఫ్ట్ అండ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ కెమికల్ షిఫ్ట్ కూడా స్టడీ చేయండి. ఓకే, సో ఈ రకంగా స్టార్టింగ్ డే